లోన్ తీసుకోవాల్సిన అవసరం వస్తే లోన్ తీసుకోండి, గోల్డ్ అమ్మాల్సిన సిచ్యువేషన్ వస్తే గోల్డ్ అమ్మేసేయండి, అప్పు తీసుకోవాల్సిన అవసరం వస్తే అప్పు తీసుకోండి, ఏదైనా చిట్టి ఎత్తండి. కానీ ఒక ప్రాపర్టీ కొనే అవకాశం వస్తే మాత్రం దయచేసి వదులుకోకండి. ఇది నా 10 ఏళ్ల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో అవకాశం వచ్చినప్పుడు మాత్రం మనం ఒక మంచి ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అది 5-10 సంవత్సరాలకి మనకు అద్భుతమైన రిటర్న్ ఇస్తుంది. సో మన లైఫ్ మొత్తంలో మనం కనీసం ఒక 2 ప్రాపర్టీలైనా కొనుక్కోవాలి. ఈరోజు ఒక ప్రాపర్టీ ఉంటే మనకు ఒక ధీమా, ఆ ధైర్యం అనేది వేరే ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నాకంటూ ఒక భూమి ఉంది, నాకంటూ ఒక ప్రాపర్టీ ఉంది, అది ఒక టైంలో నన్ను ఆదుకుంటుంది అనే నమ్మకం ఉంటుంది కదా, అది మన లైఫ్లో ఒక కొత్త రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఏదైనా డేర్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలన్నా, పిల్లల ఫ్యూచర్ కోసమైనా, మన లాంగ్ టర్మ్ సెక్యూరిటీ పర్పస్ అయినా ప్రాపర్టీ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వేరే ఉంటుంది. సో ఇది నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు నేను ప్రాపర్టీ కొన్నా బర్బాద్ అయిపోయినా, ప్రాపర్టీ కొన్నా నేను ఆగమైపోయినా, ప్రాపర్టీ కొని నేను లాస్ అయిపోయినా అని చెప్పడం నా 10 ఏళ్ల రియల్ ఎస్టేట్ కెరియర్లో ఎప్పుడు వినలేదు. రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ ప్రైస్లో, రైట్ పర్సన్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. నేను సంజయ్ నాయక్ రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 years నుంచి ఉన్నాను. మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. స్క్రీన్ పైన కనిపించిన నంబర్ కాల్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.